ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. దొంగ దొంగ వచ్చాడే, అన్నీ దోచుకుపోయాడే. వెయ్యికి పైగా లీటర్ల డీజిల్ దొంగతనం చేశాడు ఆ దొంగ. बोले तो 1000 लीटर से पूरा गाड़ी मिलाए तो 1000 लीटर से ऊपर जाता है। ఇక్కడ డీజిల్ మాత్రమే కాదు, టైర్లు కూడా దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. దొంగ దొంగ వచ్చాడే, అన్నీ దోచుకుపోయాడే. కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగ మాత్రం అన్నీ కాకుండా ఆ ఒక్కడు మాత్రమే దొంగలిస్తున్నాడు. నా రూటే సపరేట్ అన్నట్టుగా దొంగలు రూట్ మార్చారని చెప్పుకోవచ్చు. మామూలుగా దొంగతనం అంటే దొంగలు మామూలుగా ఏం దొంగతనం చేస్తారు? డబ్బు, నగలు, లేదంటే ఒక బండి చోలు చేయడం, లేదంటే నగలు, ఇలాంటి అంటే సాధారణంగా దొంగలు అనేవి మన పేరు గుర్తొచ్చేది ఇలాంటి వాటి దొంగతనం చేస్తే మనం దొంగలు అంటుంటాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే దొంగ మాత్రం కాస్త డిఫరెంట్గా దొంగతనాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఆటో నగర్ బైపాస్ వద్ద ఉన్నాను. ఇది గోదావరికని, కరీంనగర్ బైపాస్ నుండి గోదావరికని వెళ్ళే బైపాస్ రోడ్. ఇది కేబుల్ బ్రిడ్జ్కి సమీపంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక 10ల సంఖ్యలో ఇలా లారీలు అన్నీ ఉన్నాయి. అయితే మొన్న గత 2 రోజుల కింద రాత్రి 1 గంటల సమయంలో ఒక దొంగ రావడం జరిగింది కారులో. అయితే 1 గంటల సమయంలో ఈ డ్రైవర్ సోదరులు అందరూ కూడా అప్పటికే పని చేసి అలసిపోయి గాఢ నిద్రలో ఉండే సమయం. 1 గంటల సమయంలో ఒక కారులో వచ్చిన దొంగ కారు గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా లోపల తీసుకెళ్ళడం జరిగింది. లోపల తీసుకెళ్ళి అక్కడ సైలెంట్గా పార్క్ చేసి అప్పుడు తన పనితనం చూపించాడు. ఓవరాల్గా 1000కి పైగా లీటర్ల డీజిల్ దొంగతనం చేశాడు ఆ దొంగ. మీరు చూసుకోవచ్చు, ఇందులో ఉన్నటువంటి ఇవే లారీ, ఆటో నగర్ వద్ద ఉన్నటువంటి ఈ లారీలన్నీ ఒక దగ్గర పార్క్ చేసి ఉంటాయి. అయితే ఆ దొంగ చాకచక్యంగా ఉదయం సమయం కాకుండా, అదేవిధంగా సాయంత్రం సమయం కాకుండా, అర్ధరాత్రి సమయంలో అందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో తన పని తను ముగించుకొని వెళ్ళిపోయాడు. మీకు చూపిస్తాను నేను ఎన్ని లారీలు దొంగతనం చేశాడు, ఇలా దొంగతనం చేశాడు అని చెప్పేసి. ఇటు రండి. అయితే ఆ లైన్లో కారు పార్క్ చేసుకున్నాడు. ఆ సౌండ్ అనేది రాకుండా చూసుకొని ఆ పార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ డ్రైవర్ సోదరులు చెప్తున్నారు. అది అక్కడ పార్క్ చేసుకొని మెల్ల అందులో నుండి దిగి రావడం జరిగింది. ఇటు వచ్చి మీరు చూసుకోండి, ఇది దీన్ని సౌండ్ రాకుండా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడే మనకు డ్రైవర్ పడుకున్న సీట్ ఇక్కడే ఉంది, డ్రైవర్ సీట్ ఇక్కడే ఉంది. ఇక్కడ పడుకున్న సమయంలో అందరూ, ఈ లారీ డ్రైవరు అందరూ కూడా వారి లారీలో మంచిగా పడుకునే ఉన్నారు. వెనకాల భాగంలోనే, ఎగ్జాక్ట్ వాడు పడుకున్న వెనకాల భాగంలోనే ఇదంతా ఐరన్ తీసుకున్నాడు. మనకు ఇంత టైట్ ఉన్న సమయంలో మనకు కాస్త ఒక సౌండ్ రాలే. అలాంటి సౌండ్ ఎలాంటి రాకుండా చాలా జాగ్రత్త పడి ఇందులో నుండి డీజిల్ దొంగతనం చేయడం జరిగింది. ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా మంది కూడా డ్రైవర్లు అంటే ఒక ఇదనే కాదు, 2 వీలర్ కావచ్చు, 3 వీలర్, 4 వీలర్ ఏదైనా కూడా మాటికి 100-200 పెట్రోల్ ఏం కొట్టించుకున్నా అని చెప్పేసి చాలా మంది కూడా ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఎటంటే అటు వెళ్ళిపోవచ్చు, ఎటంటే అటు రావచ్చు అని చెప్పేసి చాలా జాగ్రత్త పడి ముందే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. అయితే ఆ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడమే ఈ డ్రైవర్ల పార్టీట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ ఫుల్ ట్యాంక్ కొట్టియడంతో దొంగలు చాలాసార్లు చూసుకునే ఉంటారు, 2-3 సార్లు రెక్కి నిర్వహించే ఈ పని చేసి ఉంటాడు. ఇక్కడ చూసుకోండి, ఇది ఇప్పటికి కూడా ఇంకా ఓపెన్ చేసే ఉంది. ఇది ఓపెన్ చేసి ఇది చూడండి, మొత్తం ఏమిటి, లోపల ఏం లేదు, ఒక్క డ్రాప్ డీజిల్ అనేది కూడా లేకుండా మొత్తం గుల్లా చేసేసాడు ఈ డీజిల్ దొంగ. ఓవరాల్గా 1000 లీటర్ల పైన డీజిల్ తీసుకుపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఉదయం లేవగానే మీరు అందరూ చూసుకోవచ్చు, ఈ అంత డీజిల్ కూడా కింద పడిపోయింది అంటారు. అందులో నుండి డీజిల్ బయటకు తీస్తున్న క్రమంలో ఆ డీజిల్ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే ఒక అతను రావడం జరిగింది. అది ఒక డీజిల్ దొంగతనమే కాదు, లైవ్లో మనకు వచ్చి మనం కెమెరాలో మనం మాట్లాడుతున్నాగా డైరెక్ట్ వచ్చి, అన్న ఒక డీజిల్ మాత్రమే కాదు,
టైర్లు కూడా దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు. మేము చూసుకోవచ్చు పోలీసులు కూడా ప్రస్తుతం రావడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళ పని చేసుకుంటున్నారు. అయితే మనం ఓన్లీ డీజిల్ మాత్రమే అనుకున్నాం. డీజిల్ కాదు, ఇప్పుడు ఒక అన్న వచ్చి మనం మాట్లాడుతున్నాగా వచ్చి అన్న డీజిల్ మాత్రమే కాదు టైర్లు కూడా ఇక్కడ దొంగతనం జరిగింది. ఈ ఏరియా మొత్తం కూడా అంత దొంగలు రెక్కి నిర్వహించి చేస్తున్నారు. ఇది బైపాస్ ప్రాంతం కావడంతో సెక్యూరిటీ అనేది ఎక్కువ లేకపోవడంతో ఇలాంటి జరుగుతున్నట్టుగా అన్న మనకు చెప్పడం జరిగింది. రండి అన్న, ఏం జరిగింది అసలు? టైర్ పంక్చర్ షాప్ ఉన్నది. ఓకే. ఆ షాప్ లా కరెంట్ నిన్న నైట్ లా కరెంట్ లేకుండే. కరెంట్ లేకుంటే గేట్ తాళం పలగొట్టి చైన్ ఇరగొట్టి లోపల ఉన్న బండికి మొత్తం డెక్సులు పెట్టి టైర్లు మొత్తం తీసుకొని పోయిర్రు. ఓకే. 9 టైర్లు కొత్త టైర్లు ఉన్నది. అవి కస్టమర్ బండి ఉండే, అది కస్టమర్ బండి టైర్లు తీసుకోబెట్టు. 2 బండ్లు మొత్తం డీజిల్ తీసేసిర్రు. ఈ పక్కకి బండ్లు పడతారు, అది కూడా నా బండి నా అండర్లోనే వస్తాయి. బండ్లు మొత్తం నా దగ్గర వర్క్ చేపిస్తారు. ఇక్కడ 4 బండ్ల డీజిల్ తీసిర్రు. ఇట్లా చేస్తే సార్ మనం చిన్న పని చేసేటోళ్ళం. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఇప్పుడు కస్టమర్ వచ్చి మాకు అడుగుతాడు, దీనికి సమాధానం ఏం చెప్పాలి? ఒక డ్రైవర్ చెప్తుండు మబ్బుల 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక బ్లాక్ కార్ ఎల్ఈడి బల్బులు ఆ కార్ పోయింది ఇక్కడ నుంచి చెప్తున్నారు. హెచ్పి పంప్లా సీసీ కెమెరాలు ఉన్నాయి, టొయోటా షోరూమ్ లా కెమెరాలు ఉన్నాయి. కొద్దిగా దయచేసి అది పట్టుకోండి సార్, మా ప్రాబ్లం కొద్దిగా సాల్వ్ అవుతుంది. మీరు అంటే ఎందుకు వరుస దొంగతనాలు ఇక్కడ ఆటో నగర్లో జరుగుతున్నాయి? సెక్యూరిటీ ప్రాబ్లమా? మీరు ఏమనుకుంటారు ఇక్కడ? ఇది ఆటో నగర్ అంటే ప్రతి సామాన్ ఉంటది, కొత్త మనిషి వస్తా ఉంటారు. ఇక్కడ తెలిసినోడే చేస్తాడు, బయటోడు ఎవ్వరు చేయడు. ఓకే. వాడు మరీ వచ్చిపోయినోడే చేస్తాడు. ఇది ఈడ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడికి వస్తారు బండి పని చేపించుకోవడానికి. ఏదైనా ప్రాబ్లం ఉంటే బండ్లు ఇక్కడ పెట్టి పండుకుంటాడు. ఎందుకంటే సేఫ్టీ ఉంటాయని పెట్టుకొని పండుకుంటారు వాళ్ళు. వీళ్ళు దొంగలు చేస్తున్నారు రాత్రి మబ్బుల. ఈ చలికాలం అని బాగా మంది దొంగతనం చేస్తుర్రు. ఇట్లా కావద్దు సార్, కొద్దిగా సెక్యూరిటీ కావాలి మాకు. బాగా ప్రాబ్లం అవుతుంది. 9 టైర్లు అంటే కూడా ఒక్కొక్క జత 54,000 53,000 జత ఉన్నాయి సార్. ఇప్పుడు అన్ని టైర్ల పైసలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? మనం చిన్న పని చేసేటోళ్ళం, విన్నారా? దానికి ఎవరు బాధ్యత ఇప్పుడు ఏం తెలుస్తలేదు. ఎన్ని జతలు పోయినాయి? 9 టైర్లు సార్. అంటే ఎంత కాస్ట్ ఎంత మొత్తం ఓవరాల్ గా? 53,000 జత ఒకటి. 53,000 ఒక జత ఉంటాయి. 53,000 54,000 ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి మొత్తం. బండి 4,50,000 16 టైర్ల బండి. అది కొత్త బండి లోపల పెట్టిరు. డీజిల్ కూడా కొట్టేసారు. డీజిల్ ట్యాంక్ ఇంకో బండి ఉన్నది పక్కకి, అది కూడా డీజిల్ ట్యాంక్. ఈ బండి కూడా నా హ్యాండ్ ఓవరే. నా దగ్గర ఖాతాకు పని చేపిస్తారు. ఈ బండి కూడా డీజిల్ మొత్తం తీసేసారు. ఇంకోటి బండి అక్కడ పలా బండి కూడా తీసేసారు. 22 టన్నుల బండి అది. ఆ డ్రైవర్ చూసిండు ఆ ట్రాలా బండి, ఆయన కార్ తీసుకొచ్చిండు. బ్లాక్ కలర్ కార్, ఎల్ఈడి బల్బులు ఉన్నాయి. ఆ కార్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు సీసీ ఫోటో ఇట్లా పట్టుకుంటేనే కొద్దిగా తెలుస్తుంది సార్. పోలీసు వాళ్ళు కొద్దిగా సహకారం చేయాలి, మనకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఇక్కడ డీజిల్ దొంగతనం జరిగింది. అదే కొత్తగా డీజిల్ దొంగతనం చేయడం ఏంటనే మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ రావడంతోనే ఒక బ్రదర్ ఇక్కడికి వచ్చి సడన్ గా అన్న డీజిల్ కాదు నా టైర్లు కూడా పోయినాయి. ఒక్కొక్క టైరు జత వచ్చేసి 54,000 రూపాయల కాస్ట్ ఉంటుంది. మొత్తం 9 జతల వరకు పోయినాయి. ఇప్పుడు సుమారు 4,50,000 5 లక్షల వరకు డబ్బులు ఉండేంత టైర్లు పోయినాయి. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఆటో నగర్కి చెందిన లారీ డ్రైవర్ సోదరులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఎప్పుడు జరిగింది, ఎంత దొంగతనం చేశారు, వాళ్ళు ఎవరైనా చూడడం జరిగిందా, అసలు ఏంటనే విషయం కనుక్కుందాం. భయ్యా బోలియే, ఏ చోరీ కబ్ हुआ? चोरी हुआ 350 नाइट में। ओके. और ब्लैक कार है हाँ. और मैं उठा पेशाब करने के लिए तो वो लोग तुरंत भाग गया इधर से। ओके. हाँ, और नंबर प्लेट और मैंने नहीं देख पाया, अंधेरा था पूरा। ओके. पूरा कितना लीटर चोर के? पूरा बोले तो 1000 लीटर से पूरा गाड़ी मिला है तो 1000 लीटर से ऊपर जाता। ओके. हाँ. आप इधर कितने साल से काम कर? मैं इधर 10 साल हो गया। ओके. 10 साल से इसलिए चोरी आपने देखा? नहीं देखा, अभी फर्स्ट बार देख रहा है। ओके. हाँ, फर्स्ट बार देख रहा है, आइंदा इससे पहले नहीं देखा। चोरी को आपने देखा नहीं। हाँ. चोरी किया हुआ, लेकिन कार उधर था, मैं गाड़ी से नीचे उतरा, कार स्टार्ट किया, तुरंत गया, मैं टंकी की तरफ गया तो देख रहा है मेरा टंकी खुल गया। कितने टाइम में आए? नाइट 355 का अंदर में। 350. हाँ, अंदर में। हाँ, गया आपने लोग सो गए? मैं गाड़ी में सोया था। हाँ. उधर गया तो मैं देख रहा मेरा मीटर का खोल दिया है, डीजल देख रहा हूँ तो डीजल नहीं है। आप लोगों का डाउट नहीं आया? वो साउंड नहीं आया ना, साउंड नहीं आया। वो ऐसा किया कि साउंड बिल्कुल नहीं आया। ओके. हाँ, एक भी साउंड नहीं आया। और पेशाब लगा, उतरा तो देख रहा है वो लोग भाग रहा है। ओके. हाँ. कितने लारी से चोर किया? अब 1 2 3 4 5 6 इधर है, 2 उधर है, 8 का। 8. हाँ. ओके. आप बोले भाई. सर 7-8 गाड़ी हो जाता सर जी, पूरा 7-8 गाड़ी। हम लोग ड्यूटी करते सो जाते, वो आदमी पूरा हो जाता ना, नींद में तो सो जाते हम लोग बोल के अच्छा रहता, इधर कभी चोरी नहीं होता बोल के। वो पहली बार ऐसा हो गया सर, हमारा उधर गेट में भी तोड़ के उधर 2 गाड़ी का निकाल लिए,
इधर 6-7 गाड़ी का चोरी हो गया सर। हम लोग नहीं समझ पाए ये थे, तो इनको मालूम पड़ा कि कार गया बोल के। वो कार को ये चोरी करते निकाला, देखा नहीं, लेकिन वो कार यू टर्न करके इधर में खड़ा किया और चला गया, लाइट बंद करके उधर ऑन किया लाइट। उतना मालूम, बाद में ये लोग देखा तो डीजल टैंक ऑन है, डीजल चोरी है बोल के देखा तो डीजल नहीं है सर। बस उतना। सुबह हम लोग सेठ को बोलता है ऐसा ऐसा हो गया, सेठ में नाइट में सेठ को फोन किया, ऐसा ऐसा होता है सर, इधर कभी नहीं होता बोल के, अभी पहली बार ऐसा हो रहा सर। स्टेशन में कंप्लेंट किया? नहीं नहीं नहीं, सेठ को फोन किया बोला। जी, ओके। सेठ को फोन किया। सेठ बोल रहा है कल सुबह पुलिस को बोलेंगे। ఇది ఆటో నగర్ ప్రాంతంలో ఇలా డీజిల్ దొంగతనం జరిగేది. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాం. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇలాంటి డీజిల్ దొంగతనం చేయడం అనేది ఫస్ట్ టైం మేము చూస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే మనం ఈ డీజిల్ దొంగతనం గురించి వచ్చిన నేపథ్యంలో మరొక కొత్త కోణం బయటపడింది. ఒక డీజిలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి లారీకి ఉన్నటువంటి టైర్లు కూడా దొంగతనం జరిగినట్టుగా ఒక బాధితుడు ఇప్పుడే మనకు వచ్చి సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. దయచేసి ఈ ఆటో నగర్ ప్రాంతంలో బైపాస్ ప్రాంతంలో సెక్యూరిటీని బలంగా చేసి మాకు న్యాయం జరిగేటట్టుగా చూడనట్టుగా బాధితులు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. దొంగ దొంగ వచ్చాడే, అన్నీ దోచుకుపోయాడే. వెయ్యికి పైగా లీటర్ల డీజిల్ దొంగతనం చేశాడు ఆ దొంగ. बोले तो 1000 लीटर से पूरा गाड़ी मिलाया तो 1000 लीटर से ऊपर जाता। ఇక్కడ డీజిల్ మాత్రమే కాదు, టైర్లు కూడా దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు.